వెల్కమ్ టు మై ఛానల్. పీనట్ బర్ఫీ ఎలా చేయాలో చేసిన వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: శనగగుళ్ళు, పంచదార, యాలకులు, నెయ్యి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి శనగగుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఈ పీనట్ బర్ఫీని ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా వస్తుంది, అలాగే ఈజీగా కూడా అయిపోతుంది. శనగగుళ్ళు బాగా వేగిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. మనం శనగగుళ్ళతో కాబట్టి తక్కువ రేట్లోనే అయిపోతుంది. జీడిపప్పు అవన్నీ అయితే ఎక్కువ రేటు. ఇది హెల్తీ కూడా. శనగగుళ్ళు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని శనగగుళ్ళు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పొట్టు తీసేసి మిక్సీ పట్టుకొని పొడిలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి కప్పు పంచదార వేసి ఆ పంచదార మునిగేదాకా కొన్ని నీళ్ళు పోసి పంచదార పాకం వచ్చేలాగా రెడీ చేసుకోవాలి. ఈ శనగగుళ్ళ బర్ఫీ ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. బయట ఫుడ్స్ తినే కన్నా ఇలా ఇంట్లోనే ఈజీగా త్వరగా హెల్తీ అయిన ఫుడ్ని రెడీ చేసుకోవచ్చు. పంచదార చూసారా దగ్గరికి వచ్చింది. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత పంచదార పాకం రెడీ అయిపోయినట్టే. మనం ముందుగా పొడి చేసి పక్కన పెట్టుకున్న శనగగుళ్ళ మిక్స్చర్ని వేసి ఆ పంచదార పాకంలో బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఉండలు ఉంటే అంత బాగోదు. ఆ పంచదార పాకం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. నెయ్యి కూడా మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెయ్యి ఇష్టపడిన వాళ్ళు పాలు కూడా పోసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకొని ఈ కలర్లో రాగానే కొంచెం దగ్గర పడినిచ్చాక కొద్దిగా యాలకుల పొడి వేసి యాలకుల పొడి మొత్తం కలిసేలాగా నిదానంగా కలుపుకోవాలి. మంట ఎక్కువలో పెట్టుకోకూడదు, మాడిపోతుంది. తక్కువలో పెట్టుకొని ఏ స్వీట్స్ అయినా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి రాసి మొత్తం ప్లేట్ మొత్తం
నెయ్యి రాసుకోవాలి. మనకి నెయ్యి రాసుకోవడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది. ఆ నెయ్యి రాసుకున్న ప్లేట్లో మనం ముందుగా తయారు చేసి చల్లార్చుకున్న మిక్సర్ మాన్ని వేసి మనకు నచ్చిన విధంగా షేప్స్ చేసుకోవాలి. చూసారా, చూడడానికి ఎంత బాగుందో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఆ ప్లేట్ నిండా కొంచెం మరీ లావుగా కాకుండా పలుచగా చేసుకోవాలి. అతుక్కుపోతూ ఉంటే కొద్దిగా స్పూన్కి నెయ్యి రాసుకొని అప్పుడు రాస్తే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. అంతే, మన బర్ఫీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇష్టం వచ్చిన షేప్లో చేసుకొని, మేమైతే స్క్వేర్ షేప్లో చేసాము. కొద్దిగా సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే పర్ఫెక్ట్ బర్ఫీ రెడీ అయిపోతుంది. మనకి ఇష్టం వచ్చిన షేప్స్ కట్ చేసుకొని దాని మీద మీకు ఇష్టం వచ్చిన జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ దేంతో అయినా డెకరేషన్ చేసుకోవచ్చు. మేమైతే జీడిపప్పు మరియు కిస్మిస్తో డెకరేషన్ చేస్తున్నాము. ఇలా చేసుకోవడం వల్ల పిల్లలకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. జీడిపప్పు మరియు కిస్మిస్ ఆడాము. మీకు ఇష్టం వచ్చిన విధంగా జీడిపప్పుల్ని డెకరేషన్ చేసుకోవచ్చు. ఇలాగే చేయాలి అనేం లేదు. చూసారుగా, మన బర్ఫీ ఎంతో బాగుంది, రెడీ అయిపోయింది. ఇప్పుడు అవి ముక్కలు చేసి ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.